Tales by Amrita. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి ఉద్భవం. శివుడు కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది పార్వతీదేవి. స్నానానికి వెళ్లే ముందు దేహానికి నలుగుపిండి అద్దుకుని పరధ్యానంతో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రం సాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుడిని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తమ త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు ఆమెను ఓదారుస్తూ, ఉద్విగ్నం పడవద్దు, నీ కుమారుడికి మళ్ళీ ప్రాణం పోస్తాను అని చెప్పాడు. వెంటనే ఆయన తన భూతగణాలకు ఆజ్ఞాపిస్తూ, తూర్పు దశలో ముందుగా కనిపించే తల ఏదైనా తీసుకుని రండి అని చెప్పారు. భూతగణాలు వెళ్ళి చూసి ఒక ఏనుగు తలను కనుగొని దాన్ని తెచ్చి శివుడికి సమర్పించాయి. శివుడు ఆ గజాముఖుడి శిరస్సుని ఆ బాలుడి దేహానికి అతికించి మంత్రశక్తితో ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేశాడు. వినాయకుడు విఘ్నాధిపతి ఎలా అయ్యాడు? సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు పరమశివుణ్ణి కోరుతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి ఎవరిని నియమించాలి అని ఆలోచించిన పరమశివుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. వినాయక చవితి కథ. భాద్రపద శుద్ధ చవితి నాడు గణేశుడు జన్మించాడు. అదే రోజు గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి గణాధిపత్యం కట్టబెట్టారు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. ఆకాశాన ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జొల్పాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉన్న ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. అది చూసిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుగాక అని శపించింది. శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని ఓ నారద మహర్షి కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్నంలో శ్రీకృష్ణుడు చాటింపు వేశాడు. అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను పితుకుతుండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనిందలు వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు అనే ఒక రాజు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించాడు. ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకివ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు
సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అని అనుకుని ప్రసేనుని చంపింది. మణిని నోట కరుచుకుని వెళ్తున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణి కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడు మరణవార్త విని కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురు ఏడుపు విన్న జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేసిన వాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి పెళ్లి చేశాడు. శ్రీకృష్ణుడు శమంతకమణి తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడి వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణి కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణునితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలదో అని శ్రీకృష్ణుడు తెలిపాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి గాని విని గాని తలపై అక్షంతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరకు వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసంతే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ఉద్వాసయామి. వినాయక చవితి రోజుని విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పవచ్చు. లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తామో ఆ రోజు మాత్రం ఉద్వాసన చెప్తే సరిపోతుంది. ఈ పూజ వల్ల సమస్త అశుభాలు తొలగిపోయి సకల శుభాలను కలగాలని గణనాథుని ఆశీర్వాదములు కోరుకుందాం. గణపతి బప్ప మోర్య. మరి ఇలాంటి మరెన్నో కథలను తెలుసుకోవాలంటే టేల్స్ బై అమృత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.